హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అది కూడా నా స్టైల్లో. ఎన్ని స్టైల్స్లో కావాలంటే అన్ని స్టైల్స్లో చేసుకోవచ్చు, కానీ ఇది ఒక స్టైల్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ నేను అమూల్ వారి మలాయ్ ఫ్రోజన్ పన్నీర్ని యూస్ చేస్తున్నాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్తే, ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్ పల్లీలను వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ కాజుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మిగతా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. అవేంటో 1 బై 1 చూసిద్దాం. ఒక 2 బిర్యానీ ఆకులు, 3 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, 1 స్టార్ పువ్వు, ఒక 3 లవంగాలు అండ్ 2 మిరియాలు, అలాగే కొద్దిగా షాజీరా. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అండ్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు అప్పుడే ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. నేను కారం తక్కువ ఉండాలని ఇవన్నీ కొద్దిగా వేసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకునేవారు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను చాలా తక్కువగా వేసాను. పిల్లలు తినాలనుకుంటే ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈవెన్గా బ్రౌన్గా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్గా కొన్ని నువ్వులు కూడా వేసుకునేది ఉండే, మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేశాను. అందుకని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/4 కప్ నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ నువ్వులు కొద్దిగా చిటపట్లాడే వరకు ఫ్రై చేసేసుకొని వాటిని కూడా మనం తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మలాయ్ ఫ్రోజన్ పన్నీర్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ అప్పుడే మొత్తాన్ని కదపకూడదు, ఎందుకంటే పన్నీర్ పీసెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా ఫ్రై అయ్యి హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి. లేదంటే ముందే ఫ్లిప్ చేసుకుంటే పన్నీర్ కొద్దిగా స్మూత్గా అయిపోయి బ్రేక్ అవుతుంది. ఇప్పుడు పన్నీర్ పీసెస్కి పట్టించడానికని ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన పన్నీర్ని స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి. అబ్బా, స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో! ఈ పన్నీర్ అండ్ ఆయిల్, ఆ స్పైసెస్ అన్నీ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక సైడ్ అంతా క్రిస్పీగా అయిపోతుంది. పన్నీర్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఉత్తవి తిన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. వదిలేస్తే ఇలా ఉత్తవే తినేలా ఉన్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి 1 కప్ యాడ్ చేస్తున్నాను. కారం పొడి బదులు ఇలా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే మన కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇవి వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. కొన్ని చాలా కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ కారంగా ఉంటాయి. ఎక్కువ కారంగా ఉంటే ఇన్ని వేసుకోవద్దు, కొన్నే వేసుకోండి. కారం ఎక్కువగా లేవు కాబట్టి ఇన్ని వేసుకున్నాను. అండ్ ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక 4-5 వెల్లుల్లి అండ్ కొద్దిగా అల్లం ముక్క వేసుకొని దంచేసి పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆల్రెడీ పేస్ట్ కూడా ఉంది, కానీ ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా దంచుకుంటున్నాను.
ఇప్పుడు మనకు వట్టిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి ఒక కప్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి పింకిష్ కలర్ అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న టొమాటోస్ని ఒక 2 కప్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు క్రీమ్ కోసం ఫ్రెష్ మీగడని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఒక గిన్నెలో వేసుకొని విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. క్రీమీ అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారడానికని ఇలా దూరంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాల్సింది ఉంటుంది. మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మిక్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చల్లారిన టొమాటో మిక్స్ని కూడా వేసేసుకోవాలి. అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని క్యాప్ పెట్టుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర ఇవి 2 కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపుని వేసుకోకున్నా పర్లేదు. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ అంతా పేస్ట్లోకి కలిసిపోయేలాగా మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అలా మొత్తం అంతా ఆయిల్ అంతా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ వాటర్ గ్రేవీ లూజ్గా ఉండాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ గ్రేవీ మరీ లూజ్గా ఉండొద్దు, థిక్గా ఉండాలి అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకసారి కొన్ని పోసుకొని ఆ తర్వాత థిక్నెస్ని చూసుకొని ఇంకొన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే మీకు ఎంత థిక్నెస్కి మీకు గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. మనకు వాటర్ యాడ్ చేసుకునే టైంలో కొద్దిగా లూజ్గా ఉంటే మొత్తం అంతా కుక్ అయ్యే వరకు కొద్దిగా దగ్గర పడుతుంది. సో కొద్దిగా చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీని ఒక 3 to 4 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అండ్ ఒకసారి 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని అందులోకి మనం బీట్ చేసి పెట్టుకున్న మలాయ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మలాయ్ క్రీమ్ యాడ్ చేసి కలుపుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో, దాని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకో 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అంతా రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లో. మీరు ఎన్ని స్టైల్స్లో పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయిన పన్నీర్ కర్రీని నేనైతే చపాతీతో తినేస్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేసి తినండి. టేస్ట్ ఎలా వచ్చిందో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.